ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్య ఒక వీడియో చూశాను. డీజీ స్థాయి డీజీ స్థాయి అధికారులు కూడా వాళ్ళలో కొంచెము వ్యతిరేకత అంటే అసంతృప్తి వచ్చినట్లుగా విన్నాం వార్తలు. వాళ్ళల్లో కూడా డీజీ ర్యాంక్ అధికారులలో కూడా అసంతృప్తితో ఉన్నారు అన్నట్లుగా వింటున్నాము. అది మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు. కాకపోతే ఈ మధ్యలోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా రిజైన్ చేశాడు తన పదవికి. అది కూడా దాని వెనకాల కూడా ప్రభుత్వ సంస్థల యొక్క ఒత్తిడి ఉన్నది అనేటువంటి సమాచారము ఉండింది. మనకు కరెక్ట్ సమాచారం తెలియదు, కానీ వార్తలలో చూసినటువంటి దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏమైనా అనుమానాలు అయితే వచ్చినాయి. అతని రిజైన్ వెనకాల కూడా ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అనేటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి. అతను ఖండించాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కూడా డీజీ ర్యాంకు స్థాయి అధికారులలో ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు అనేటువంటి వార్త కూడా చూశాను నేను మార్నింగ్. ఎంతైనా సరే ఇవన్నీ చెప్పరు, ప్రభుత్వం చెప్పరు, వాళ్ళకు తెలియకుండానే ప్రభుత్వానికి తెలుసు, కానీ ఆఫీసర్లకు తెలియకుండానే చేస్తుంటారు. ఇప్పుడు ఆ డీజీపీ ర్యాంక్ అధికారి మీద కొంచెం ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సాక్షి టీవీలో చేయటవన్నీ నమ్మడానికి కూడా ఏమి ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ఏదో పోలీసుల మీద మాత్రం కొంత ఒత్తిడి వస్తున్నట్లున్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు సరైన జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంచి పోస్టులలో ఉన్న అధికారులందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వకుండా లూప్ హోల్స్లలో వేస్తూ స్టాండ్ బైగా పెడుతూ ఇలాంటివి చేస్తున్నట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి మనకు ఈ వీడియోలలో. సో ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్, ఏదైనా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇది సో మన ప్రభుత్వాలకు ఇది మంచిది కాదు. ఎప్పుడు పోలీసు వాళ్ళని మాత్రమే విక్టిములను చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. మన వైఫల్యాల వల్ల కూడా మనం ఓడిపోతుంటాం. దాన్ని ఒప్పుకోకుండా ఆఫీసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను బలి చేయాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది ప్రభుత్వం ఇంకనైనా కళ్ళు తెరిస్తే మంచిదనేది నా ఆలోచన.